అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 12వ భాగం. రచయిత గీతాంజలి గారు. బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఎదురుగా బావ బుక్స్ ర్యాక్ ఏదో డిఫరెంట్గా అనిపించింది. ఏంటా అని దగ్గరగా వెళ్ళి చూస్తే దానికి ఒక సీక్రెట్ డోర్లా ఉంది. ఓపెన్ చేస్తే ఇంకొక రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనుకుంటా. పాస్వర్డ్ ఉంది కానీ ఏం పెట్టుండొచ్చు అని తింకి రొమాంటిక్గా నా బర్త్డే ఏమైనా ట్రై చేశాడేమో అని ట్రై చేశా కానీ పెద్ద అటర్ ఫ్లాపే అయ్యింది. మా గబ్బర్ని అంత రొమాంటిక్గా ఊహించుకున్నందుకు నా చెప్పు తీసి కొట్టుకోవాలి. బావ బర్త్డే, అత్తమామ యానివర్సరీ అన్నీ ట్రై చేశా. లాస్ట్ హోప్గా నాన్న బర్త్డే ట్రై చేస్తే ఓపెన్ అయింది. చాలా పెద్ద రూమ్, విశాలంగా. ఒక సైడ్ చేగువేర పిక్ ఉంటే ఇంకొక సైడ్ బావది. నాది పెళ్లి ఫోటో. హీరో పవన్ కళ్యాణ్ని బావ కలవడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. అలా తన లైఫ్లో మెమరబుల్ ఈవెంట్స్ అన్నిటి ఫొటోస్ ఉన్నాయి. అన్నీ చూసి ముద్దుగా మురుసుకుంటూ వెళ్తుంటే సైడ్ టేబుల్ మీద బావ స్లామ్ బుక్ తగిలింది. అది ఓపెన్ చేసి చూస్తే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బావకి రాసిన గ్రీటింగ్ కార్డ్ దొరికింది నాకు. వచ్చి రాని ఇంగ్లీష్తో హ్యాపీ బర్త్డే బావా. ఆ 2 ముక్కలకి ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్తో రాసిన ఆ లెటర్ బావ అంత ప్రీషియస్గా దాచుకుంటే తన మనసులో నా విలువ ఏంటో అర్థమైంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ బావా స్థిరంగా అనుకున్నాను నేను. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టడం లేదు నాకు. బావని చూడాలనే ఆనందం, నా ప్రేమ నాది అనే గర్వం. ఎప్పటికీ కంటి మీద కునుకు రావడం లేదని బావ టీషర్ట్ వేసుకొని పడుకున్నాను. తన వామ్ హగ్ని ఫీల్ అవుతూ. పొద్దున్న 6 అవుతుండగా లీలగా వినిపిస్తున్నాయి బావ మాటలు. కళ్ళు నిలుపుకుంటూ కిందకు వెళ్ళేసరికి ఇంటి బయట నుంచొని మాట్లాడుతున్నాడు బావ అత్తతో. బావని చూడగానే నా మనసు ఆగనంటుంటే చుట్టూ ఉన్న మనుషులు నా కళ్ళకి కనిపించడం లేదు. ఎగిరి బావ మీదకి దూకేసి పట్టేసుకున్నా గట్టిగా. ఆ స్పీడ్కి ఒక్క అడుగు వెనక్కి వేసి మళ్ళీ నా చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు బావ. ఏ అమ్ము, ఏంటిది దిగు బయట అని అరిచింది బామ్మ. మిస్ అయినట్టుంది. నిన్నటి నుంచి సరిగ్గా లేదు దాని ప్రవర్తన. జాగ్రత్తగా తీసుకెళ్ళు దాన్ని. అసలుకే రాత్రి ఏమీ తినలేదంది అత్త. దిగను నా బావ. తనని ఇంకాస్త ఖర్చుకుంటూ చెప్పాను. పర్లేదులే అమ్మమ్మ అని నన్ను ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉంటే తన మొహమంతా కూడా ముద్దులు పెట్టేస్తూ సారీ బావా అని అన్నాను. రేయ్, కాఫీ అయినా తాగు అని అరిచింది అత్త. వస్తాను అన్నాడు బావా. బావా ప్లీజ్ నా వైపు చూడు. సారీ సారీ బావా. ఆ రోజు నేను ఆలోచన లేకుండా అలా బిహేవ్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ బావా. నా బంగారం కదూ, క్షమించే నన్ను అని తన చెంప మీద ముద్దిస్తూ చెప్తున్న నన్ను ఎక్స్ప్రెషన్ లేకుండా చూశాడు బావ. నన్ను బెడ్ మీద దింపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే ఎగిరి వెనక నుండి పట్టేసుకొని వెళ్ళకు అన్నాను. స్నానం చేయొద్దా చికాగ్గా అడిగాడు. అది కాదు అని వదిలేసి చెయ్యిపో అన్నాను. మూతి ముడిచి దేకను కూడా దేకకుండా వెళ్ళిపోయాడు లోపలికి. వాష్రూమ్ డోర్ కానుకొని ఐ మిస్ యూ బావా గారంగా చెప్పాను. అటు నుండి రియాక్షన్ లేదు. గబ్బర్ బాబు అని తలకొట్టుకొని బావా అనుకున్న కోపంగా. తను డోర్ తీయగానే అడ్డంగా వెళ్ళిపోయి ప్లీజ్ అన్నాను. షర్ట్లెస్గా ఉన్న బావని హక్ చేసుకుంటూ. అడ్డులే శ్రీనిక, ఏమో సీరియస్గా చెప్పాడు. చెప్తే వినవా ఉక్రోషంగా అడిగి బుగ్గ కొరికేస్తుంటే ఏయ్ అన్నాడు బావా. ప్లీజ్ విను అన్నాను కొరికిన చోటే ముద్దిస్తూ. అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ. ఆ రోజు నేను అలా మాట్లాడటం తప్పే, కానీ నా గురించి తెలుసుగా, కోపం వస్తే అంతే, నేను ఏదేదో వాగేస్తాను. అవన్నీ మనసులో పెట్టుకోకు అన్నాను. కళ్ళు చిట్లించి తల చూడుకుంటుంటే తన చేతిలో ఉన్న టవల్ని లాగేసి నేను తుడుస్తా అన్నాను. అవసరం లేదు విసురుగా చెప్పాడు. కూర్చో అని తనని లాగి బెడ్ మీద కూర్చోపెట్టి నేను మోకాళ్ళ మీద బెడ్ మీద కూర్చొని బావ తలని తుడుస్తూ బావా, శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830 అన్నాను గారంగా. ఏంటి అంత సడన్ రియలైజేషన్? సూటిగా అడిగాడు. ఐ లవ్ యూ బావా అన్నాను వెంటనే. ఐ నో అన్నాడు. వాట్, నేను ఎప్పుడు చెప్పలేదుగా, నీకెలా తెలుసు? రోషంగా అడిగాను. అదంతే అని లేచాడు. నీకు కూడా నేనంటే ఇష్టమే కదా, శ్రేయ అక్క చెప్పింది అన్నాను తన వెనకే పడుతూ. తనేం మాట్లాడటం లేదు నాతో. అంటే ఇష్టం లేదు నేనంటే అన్నాను ఉక్రోషంగా. నేను నీ సీక్రెట్ రూమ్లోకి కూడా వెళ్ళిపోయాను. కళ్ళు ముక్కు ఎర్రగా మారిపోతుంటే వాటిని తుడుచుకుంటూ చెప్పాను. ఒక క్షణం ఆగి
వెనక్కి తిరిగాడు. ప్రామిస్, నిజంగా చూసేశాను. గొంతు దగ్గర స్కిన్ పట్టుకొని చెప్పగానే ఏం చూసావని అడిగాడు. నేను ఇచ్చిన లెటర్, మన ఫొటోస్ అన్నీ అని తనని హత్తుకొని ప్లీజ్ బావా, ఇంకా నీకు నాకు మధ్య దూరం పెంచకు. అమ్మాయి అనే సిగ్గు పక్కన విడిచి మరీ అడుగుతున్నా. సారీ, నేనేం సిగ్గుపడటం లేదు. బికాస్ నేనేం తప్పు చేయట్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది కూడా మామూలుగా కాదు, పిచ్చి పిచ్చిగా. ఐ లవ్ యూ బావా. కళ్ళు మూసుకొని చెప్పాను ఇష్టంగా. నా నడుము చుట్టూ చెయ్యి వేసి మీదకెత్తాడు బావ. తనేం చేయబోతున్నాడో అర్థమై కళ్ళు తెరిచి బ్రష్ చేయలేదు నేను. నీకు ఓకే అయితే నాకు ఓకే అన్నాను అల్లరిగా. నా నెత్తి మీద ఒక్కటి పీకి నన్ను వాష్రూమ్లో దింపి వెళ్ళిపోయాడు బయటికి. గబగబా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి ఇప్పుడు రెడీ అన్నాను. తనని ఎత్తుకోమని చేతులిచ్చి నన్ను ఎత్తుకొని పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టాడు బావ. బావ తలలోకే వేలు జనిపి తనకి సహకరిస్తూ తనని ఇంకాస్త నాలోకి తీసుకుంటూ ఉండిపో ఎప్పటికీ ఇలానే అన్నాను. కందిపోయిన నా పెదవి మీద ఇంకొక ముద్దు పెట్టి ఇప్పటికైనా నీ ట్యూబ్లైట్ వెలిగింది సంతోషం అన్నాడు. నేనేం ట్యూబ్లైట్ కాదు, నువ్వే కరెక్ట్గా చెప్పలేదు నాకు అన్నాను. చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చావు నాకు? విసుగ్గా అడిగాడు. సరే వదిలే, నా మీద కోపం పోయినట్టేగా. తన టీ షర్ట్ బటన్స్ లాగుతూ అడుగుతుంటే ఇంకొక ముద్దు అన్నాడు బావ. ఆ ముద్దులోని గాఢతతో పాటే నా ఊపిరి భారం కూడా పెరుగుతున్నా ఒక క్షణం కూడా తనకి దూరంగా ఉండటం ఇష్టం లేక అలానే పట్టుకున్నాను గట్టిగా. పద టిఫిన్ చేద్దామన్నాడు బావ. అని హెయిర్ బ్యాండ్ తీసి జడకి పెడుతుంటే నా బ్యాగ్లో ల్యాప్టాప్ ఛార్జర్ ఉంది, తీసి ఛార్జింగ్ పెట్టాము అన్నాడు బావ. బావ చెప్పినట్టు బ్యాగ్ తీయగానే కొత్త మోడల్ ఐఫోన్ ఉంది అందులో. బావా, ఎవరికి ఐఫోన్? నాకేనా? ఆశ్చర్యంగా అడిగాను. నా సెకండ్ సెటప్కి అని నవ్వి వెళ్ళిపోయాడు కిందకి. హహా, అయితే దాని పొమ్మను, నేనే ఉంచేసుకుంటా నా బావని ఈ ఫోన్ని అని నవ్వి అక్కి రూమ్లోకి పరిగెత్తాను. దానికి బడైపోతూ నా ఫోన్ గురించి చెప్పడానికి దాని నిద్ర నుండి లేపి అరగంట పాటు ఆ ఫోన్ డీటెయిల్స్తో పాటు బుర్ర వాయించేసి మా ప్రేమ కథ మొత్తం చెప్పేశాను. సంతోషంగా, చాలా సంతోషం. ప్రజెంట్ నన్ను పడుకొని లేచాక రియాక్ట్ అవుతాను అని మళ్ళీ ముసుగు వేసుకొని పడుకుంది పంది. ఛీ, వీళ్ళందరూ ఇంతే అని బావ దగ్గరికే వెళ్ళిపోయాను. మళ్ళీ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న బావ ఒళ్ళో డైరెక్ట్గా కూర్చొని టిఫిన్ చేసావా అని అడిగాను. బామ అలకపానుపు దిగినట్టుందిగా. నిన్నట్టుండి వెలగని మొహం ఒక్కసారిగా 1000 వోల్టుల బల్బులాగా ప్రకాశిస్తోందని నవ్వింది అత్త. అమ్మ ముందు ఏంటివన్నీ లే అన్నాడు బావ. ఏం మిస్టర్ విక్రమ్ రెడ్డి, భయంగా ఉందా అమ్మంటే అని మెడ చుట్టూ చేతులేసి అడుగుతుంటే ఒక్క ఉదుటిన రివర్స్ చేసి నా మీద సెటిల్ అయిపోయాడు బావ. అంత దగ్గరగా బావని చూస్తుంటే టెన్షన్ పెరిగిపోయి మనసు కంట్రోల్ తప్పేస్తుంటే చుట్టూ చూసేసరికి అత్తలేదు. తన చుట్టూరే చేతులేసి గట్టిగా నా మీదకి లాక్కొని కళ్ళు మూసుకున్నాను ప్రశాంతంగా. నిద్రపోలేదా రాత్రంతా? నా చెంప మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ అడిగాడు బావ. నీతో మాట్లాడాలనిపించింది. నువ్వు నా ఫోన్ పగలగొట్టేశావు కదా అని మూతి ముడిచి చెప్తుంటే ఇంకొక ముద్దు పెట్టి అందుకేగా ₹1,00,000 ఫోన్ కొనిచ్చానన్నాడు. ఓయ్, పెళ్ళైన 8 మంత్స్లో నీ నుండి ఈ ₹1,00,000 మాత్రమే ఖర్చు పెట్టించాను బావా అన్నాను. నేను సంపాదించేది ఎవరికోసమే? నీకోసమేగా అన్నాడు. మొత్తం నాకేనా? నీ శాలరీ అంతా నా చేతిలో పెట్టేస్తావా? నవ్వుతూ అడుగుతుంటే నడుంగిల్లేసి నువ్వు ఇస్తావా నీకు జాబ్ వచ్చాక అన్నాడు బావ. అడిగి చూడు, శాలరీ మొత్తం నీకే అన్నాను. టిఫిన్ చేసి పడుకో అమ్ము, మొహం చూసావా ఎలా పీక్కుపోయిందో అన్నాడు బావ. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా ప్లీజ్ అన్నాను. అన్నాడు. ఎప్పటి నుండి ఇష్టం నేనంటే నీకు? చిన్నగా అడిగాను. నీకెప్పటి నుండి ఇష్టం నేనంటే అన్నాడు. చదువుకోవాల్సిన వయసులో ఇవేంటని తిట్టకూడదు మళ్ళీ వేలు చూపించి బెదిరిస్తుంటే చెప్పు అన్నాడు. 8th క్లాస్ నుండి అన్నాను బుర్రగోక్కుంటూ. నాకు కూడా ఆ ఫేస్లోనే నేను ఇంటర్కి హాస్టల్కి వెళ్ళాక ఐ మిస్డ్ యూ ఎలాట్ అమ్ము. అప్పుడు అదంతా లవ్ ఏంటో మరి నాకైతే తెలియదు. బట్ హాస్టల్లో చికెన్ చేస్తే నీకు చికెన్ ఇష్టమని, ఎవరైనా అమ్మాయిలు జీన్స్ వేస్తే చాలు నువ్వు కూడా అలానే వేస్తావని, స్వీట్స్ చూస్తే పడి పడి తినే నీ ఫేస్, ప్రతి బర్త్డేకి అర్ధరాత్రి నన్ను లేపి మరీ విష్ చేసే నీ డెడికేషన్, అర్ధరాత్రి దాటగానే నీకు వేసే ఆకలి, బీచ్ అని అరుపులు గోలలు చేసి పట్టుకెళ్ళి ఆడుకునే నువ్వు ఒక్కటేంటి అన్నింటినీ మిస్ అయ్యేవాడిని. కాలేజ్కి ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా, నీ దగ్గరికి వచ్చేస్తానా అన్నట్టుండేది. కొన్ని రోజులకు మెల్లమెల్లగా అర్థమైంది నాకు నువ్వంటే ఇష్టమని, నీతో చెప్పాలని అనిపించేది. బట్ నువ్వు లైఫ్లో డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. టైం వచ్చినప్పుడు చెప్పొచ్చులేని లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత మామయ్య సడన్గా మనల్ని వదిలి వెళ్ళిపోవడంతో ఫుల్ షాక్లోకి వెళ్ళిపోయాను నేను. నీ పరిస్థితి ఎలా ఉందో దానికంటే 100 రెట్లు ఎక్కువ బాధపడ్డాను నేను. మామయ్య లేకపోతే ఏంటి, నీకు నేనున్నానని చెప్పాలనుకున్నాను, చెప్పాను. కానీ అది నీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కాలేదు. అవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్ము. మామయ్య లేకపోయినా నీకు లోటు తెలియనంత బాగా చూసుకోవాలనుకున్నాను.
లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, మావయ్యకి చెప్పినట్టు మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అందుకే ఇంకాస్త సీరియస్గా లైఫ్ని తీసుకున్నాను. అప్పుడే నీకు నా మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయని అర్థమైంది. టీనేజ్లో అది కామన్. బట్ నేను నీతో ముందులాగా మాట్లాడితే నువ్వు గోల్స్ మీద ఫోకస్ చేయలేవని నేను కాస్త అవాయిడ్ చేశాను నిన్ను. నువ్వు మాత్రం అస్సలు మారలేదు. నా వెనకే పడుతూ నన్ను ఇంకాస్త ఇబ్బంది పెట్టేశావు. అలా సాగుతూ ఉంటే నేను ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఏమైందో నీకు నాతో మాట్లాడడం మానేసి కూర్చున్నావు మొండిగా. అసలు నాకు నీలో చాలా నచ్చేదేంటో తెలుసా? నీ కళ్ళు ఎంత షార్ప్ ఐస్ అమ్ము నీవి. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే నీ కళ్ళతోనే సమాధానం చెప్పే ఇంటెన్సిటీ ఉంది నీ కళ్ళకి. అలాంటిది ఆ కళ్ళు నన్ను తప్పించుకొని తినడం నచ్చలేదు నాకు. 100 మందిలో ఉన్న నన్ను మాత్రమే వెతికే ఆ కళ్ళు నా నుండి దూరంగా జరగడం నచ్చలేదు. అందుకే పిలిచాను ఏం జరిగిందని అడగటానికి. దానికి సమాధానం చెప్పకుండా హిట్లర్ అని ఏదేదో వాగి హక్ చేసుకొని పోయావు అక్కడి నుంచి. సరే అని ఫ్లైట్ టైం అవుతుందని పిలిస్తే రాను అని ఎంత స్టంట్ కొట్టావే దొంగ మొహం దానా. ఆ రోజు నా ఫేస్ కూడా చూడకుండా పందిలా పడుకున్నావు. బాగా కాలింది నాకు, అందుకే చెయ్యలేదు. ఆ 1 ఇయర్ నేను నీకు నీ నుండి ఫోన్ ఎక్స్పెక్ట్ చేసిన బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది అది. 1 ఇయర్ తర్వాత వచ్చిన నీ కళ్ళల్లో నేను వచ్చాను అని సంతోషం కంటే ఎక్కువగా ఏదో బాధే కనిపించేది. నన్ను చూస్తే మొహం తిప్పేసేదానివి, చాలా కోపం వచ్చేసేది నాకు మాత్రమే అటెన్షన్ అవ్వాలి నువ్వు. అలాంటిది నాతో తప్ప అందరితో కూడా మాట్లాడితే ఎంత కోపంగా ఉంటుంది నాకు. అఖిల్ గారిని నువ్వు బావా అని అంటే నాకు మంట అని తెలిసి కూడా బావా అని పిలిచి మంట తెప్పించేదానివో ఎందుకు తెలియదు నాకు. ఆ రోజు నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే నీ ఏడుపు వినిపించింది బాత్రూంలో. ఎందుకు ఏడుస్తున్నావు అర్థం కాక డోర్ దగ్గరికి రాగానే ఐ లవ్ యూ బావా అని వెక్కుతున్న నీ గొంతు దేనికో సీరియస్గా బాధపడుతున్నావని అర్థమైంది. కానీ మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు. కొన్ని రోజుల నీ ప్రవర్తనను తీవ్రంగా విశ్లేషిస్తే తెలిసింది తమరు నాకు శ్రేయాకి పెళ్ళి అనుకుంటున్నారని. అందుకే మాట్లాడదామని కాఫీ షాప్కి తీసుకెళ్ళి మామయ్య మీద ఒట్టు అని పిచ్చి పిచ్చిగా వాగి నా ప్లాన్స్ని నాశనం చేశావు. ఆ రోజు నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చేసింది నాకు. నేనేం చెప్తున్నాననేది కూడా నీకు అక్కర్లేదు. నీ మొండి బిహేవియర్ మాత్రమే. ఆ పిచ్చి థాట్స్లో ఏమైనా చేస్తావని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాను. ట్రైనింగ్ తర్వాత జాబ్ కాస్త వైజాగ్లోనే వేయడంతో కాస్త రిలీఫ్ అయినా తమరు మాత్రం పెద్ద ఆరింత వేషాలు స్టార్ట్ చేశారుగా. కాలేజ్ మానేసి అటు ఇటు తిరుగుతూ సినిమాలు బంక్లు టీంలుగా మారిపోయి కొట్టుకోవడం అవన్నీ తెలుస్తూనే ఉన్నా కాలేజ్ పిల్లవి, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తావని వదిలేస్తే వంశీతో మ్యాటర్ తీసుకొచ్చారు. నువ్వు చెప్తావేమో అనుకున్నాను, సరే చెప్పలేదు. నేను చెప్తామని అనుకునే లోపే నాకు వంశీ అంటే ఇష్టమని ఎలా చెప్పగలిగావు అమ్ము? వాడి ఫేస్ చూసావు అట్లీస్ట్. అంతా అనుకోవడమే లేట్ అన్నట్టు సడన్గా నీకు పెళ్ళి. నువ్వు వేరొకరి వైఫ్ అంటే వినడానికే చాలా అసహ్యంగా అనిపించేది నాకు. యు ఆర్ మైన్ అలా అని నీకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోలేనుగా. నీతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా ఎంత అవాయిడ్ చేసావు నన్ను. కోర్స్ నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, బట్ వేరొకరి పాయింట్ ఆఫ్ వ్యూ వినడం అనేది కామన్ సెన్స్ అమ్ము. వాడంటే నీకు నిజంగానే ఇష్టమేమో అనిపించేది. వంశీ అని నా ముందు నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చూసి అందులో ఆడపిల్ల పెళ్ళి కుదుర్చుకున్నాక ఆగిపోతే అత్త పరుగు పోతుందని ఆగాను. కానీ ఆ రోజు అని నా నడుము చుట్టూ ఉన్న చేతిని గాఢత పెంచేశాడు. పెళ్ళి అనుకున్న ముందు రోజు దట్ ఈడియట్ నిన్ను మొలెస్ట్ చేసిపోయాడు. నేను కిందనే ఉన్నాను. నీ అరుపులు వినిపించి నేను మీదకొచ్చేలోపే వాడే కిందకొచ్చేశాడు. అర్థమైంది నువ్వేదో గట్టిగా ఇచ్చావని. చెంప మీద తేలిన నీ చేతి గుర్తులు కనిపించగానే ఒక్క సెకండ్ చాలా గర్వంగా అనిపించింది నాకు. ఏం చేస్తావో చూద్దామని నీ రూమ్ బాల్కనీ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను కిందనే. నువ్వు గోడ దూకడం అంతా చూసే ఆపాను నిన్ను. బలవంతంగా అయినా సరే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నీకు సారీ చెప్పే సిచ్యువేషన్ రాలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నా, నీకు నేనంటే ఇష్టమని తెలిసినా నీ సమ్మతి లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. బట్ నాకు తప్పలేదు. ఐఎమ్ సారీ అన్నాడు బావ. బావలో నచ్చే విషయం అదే నాకు. తన తప్పు అనుకున్నప్పుడు సారీ చెప్పడానికి కూడా వెనకాడడు బావ. కానీ అది బావ తప్పు కాదు, తను తీసుకున్న సరైన నిర్ణయం. ఒకవేళ ఆ క్షణం బావ ఆ నిర్ణయం తీసుకోకపోతే బావకి నాకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరిగి అనవసరంగా వేరొక మనుషుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఖచ్చితంగా వేరే వాళ్ళని లైఫ్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. సారీ చెప్పకు నాకు. తన పెదవులు నా పెదవులతో మూసేస్తూ చెప్పాను. పబ్లిక్ రొమాన్స్ చాలిక అన్నాడు బావ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ. పబ్లిక్ రొమాన్స్ ఏంటి? బొంగమూతి పెడుతుంటే మూతి మీద ఒక్కటేసి నీ ఏజ్ చెల్లి తమ్ముడు ఉన్నారు నాకు, వాళ్ళ ముందు ఇలానే బిహేవ్ చేయాలా అన్నాడు బావ.
వద్దులే టిఫిన్ తిందాంరా ఆకలవుతుంది గారాలు పోతూ చెప్తుంటే ఇప్పటి వరకు కబుర్లు ఆడింది ఎవరే అని ఇంకొకటి పీకాడు బుర్ర మీద. బాబోయ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అని వెనక్కి నెడుతుంటే ఎక్కడో వచ్చి రాని దగ్గు వినిపిస్తోంది. ఇద్దరం తల అటువైపు తిప్పేసరికి చేతులు గ్లాస్ ఎత్తుకొని నించుంది అక్కి. మీరు కాస్త మీ మొగల్ రేకుల సీరియల్ మీ రూమ్లో పెట్టుకుంటే నాకు టీవీ చూసే ప్రోగ్రాం ఉంది అని స్టైల్గా చెప్పింది అక్కి. కథ ఇంకా ఉంది. మొత్తానికి శ్రీనిక విక్రమ్లు ఒకరి మనసులో ఉన్న ప్రేమని మరొకరికి తెలుపుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా కలిసిపోయారా లేదా మళ్ళీ ఏదైనా అవాంతరం రానుందా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.